పెండ్లి కుమారుడవైన తండ్రి, ప్రాణ ప్రియుడవైన తండ్రి, హృదయ నివాసివైన తండ్రి, హృదయ సింహాసనముపై ఆసీనుడవగు సర్వాధికారివైన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వదానవరునిగా, సర్వారాధన ప్రియునిగా, సంఘ సంస్థుతులు అందుకొనిన ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. వరుడా, ప్రియుడా, ఈ దిద్దుబాటు మాసములో నా సర్వారాధన క్రమమును దిద్దుబాటు చేయుట, నా హృదయారాధన విధానమును శుద్ధి చేయుట, సర్వారాధన సంపూర్ణునిగా నా ఎదుట నిలుచుండి మా జనముని చేత వ్రాయించిన హృదయ శుద్ధి కీర్తనలోని హృదయ శుద్ధి క్రమమును నాకును నేర్పించుట, నా ఎదుట నిలుచున్న ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. వరుడా, ప్రాణ ప్రియుడా, ఉన్నానచ్చు చెప్పుచున్నవాడవు గనుక హృదయ శుద్ధి కీర్తనలోని హృదయ శుద్ధి క్రమమును నేర్పించుట, మా ఎదుట ఉండి, మా కొరకు ఉండి, మాకు బదులుగా ఉండి, మాలో ఉండి నీ దరికి చేర్చుకొనొచ్చు, మా అంతరంగములోనికి ప్రవేశించుచు రెండు కార్యములను మమ్ములను మీ దరికి చేర్చుకొనుట, మీరు మాలోనికి వచ్చి వేయుట ఏకకాలములో జరిగించుచు ఉన్నా. సర్వారాధన ప్రియుడవైన తండ్రి, సర్వారాధన సర్వాధికారివైన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, ఏం గ్రహించగలం? ఉన్నావు కదా, చూచుచూ ఉన్నావు కదా, కరుణించుచూ ఉన్నావు కదా, దృష్టించుచూ ఉన్నావు కదా, కనికరించుచూ ఉన్నావు కదా, దరి చేర్చుకొనుచూ ఉన్నావు కదా, హృదయాంతరంగములను తరిచి తరిచి చూచుచూ ఉన్నావు కదా, హృదయమంతటిని శుద్ధి చేయించు ఉన్నావు కదా, ఈ హృదయ సింహాసనమును సిద్ధపరచుచూ ఉన్నావు కదా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఉన్న తండ్రివిగా ఎన్ని కార్యములు నాకు చేయుచూ ఉన్నావు అయ్యా, గ్రహించలేదు. ఎందుకంటే అయ్యా, నా మనస్సులోనే నీకు చోటు లేదు, నా హృదయములోనే నీకు స్థలము లేదు,
కనుకనే ఎన్ని కార్యములు నీవు నాలో నా కొరకు చేయొచ్చు ఉన్నప్పటికీ మానవ స్థితిగతులలోనే మునిగిపోయి నీ మహిమ రూపమును చూడనొల్లని నా మానవంతరంగ అయ్యా మన్నించు. నా మానవంతరంగమును నీ మహిమ రక్తముతో కడిగి పవిత్రపరచు. అయ్యా కరుణించరా వరుడా, ప్రియుడా, కనికరించరా. ఎన్ని కార్యములు నా పక్షముగా నీవు చేయించు ఉన్నాను. అయ్యో ఇక్కడ మనుషులు చూడనల్లని వాడిగానే నిన్ను ఎంచి ఇన్ని ఘనమైన కార్యములు చేయించు ఉన్నాను. నిన్ను చూచున్నాను. ఈ అంతరంగమనే అభ్యసింపచేయ. ఎన్ని వ్యర్థమైన ఇందులోనికి రావచ్చు పోవచ్చు, కానీ నీ దర్శన రూపము, నీ దర్శన భాగ్యము మాత్రము నీ హృదయమునకు అందించనే. ఈ హృదయం అందుకొననేలదే. వారు తమ హృదయములో తమ మనస్సులో దేవునికి చోటియనొల్లరైన కనుక భ్రష్ట కార్యములు చేయుటకు దేవుడు వారిని అప్పగించారు. దేవుడు వారిని అప్పగించారు. అయ్యో అయ్యో అయ్యా, నువ్వు చూడనల్లని వాడివా? నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీవు మనోహరుడవు కాదా? అయ్యో అయినను నీ కార్యములన్నింటిని బట్టి, అయ్యా నీ మహిమ కార్యములన్నింటిని బట్టే కదా నీ మనోహరమైన రూపము. ఇన్ని కార్యములు ఎంత మహిమాంతరంగముతో, ఎంత మహిమాన్వితమైన ప్రేమతో నా హృదయములో చేయుటకు ఆ ఎదుట నిలిచి ఉన్నప్పటికీ నిన్ను చూడలే, నిన్ను చూచుటకు ఆశ లేని, నిన్ను ఆహ్వానించుటకు మనస్సు లేని, నిన్ను హృదయములోనికి తెచ్చుకొనుటకు ఇష్టము లేని మానవ నైజం. అయ్యా మన్నించు. అయ్యా కడుగుమని అడుగుచున్నాం తండ్రి. శ్రీ భావన త్రైకుడు అయిన తండ్రి, బలవంతముగా ఏది చేయని తండ్రి, సర్వశక్తిమంతుడు అయినను బలవంతముగా ఏది చేయటకు ఇష్టపడని తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. వరుడా, ప్రియుడా, ప్రాణప్రియుడా, ఎంత సర్వశక్తిమంతుడు అయినను ప్రతి సర్వారాధన ఈ మానవ హృదయ ద్వారములు వేచి ఉండి, ఈ మానవ మాతృల కొరకు కనిపెట్టుకొని ఉండి, ఎప్పుడెప్పుడు మా అంతరంగములు నీ తట్టు త్రిప్పుదుమా, ఎప్పుడెప్పుడు మా మనస్సులను నీ తట్టు మళ్ళించుదుమా అని కనిపెట్టచ్చు 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 కనిపెట్టచ్చు. ఎదురు చూచు ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు వరుడా, ప్రియుడా, మంగళ హారతులు మంగళ మనోహరుడా, కనిపెట్టచ్చు కనిపెట్టచ్చు. అయ్యా నేనే నిన్ను చూడవలనని
నేను నీ ముఖ దర్శనము చేసుకొని నిర్దోషమైన స్థితిలోనికి రావాలి. వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును, ఆయన వానికి నిర్దోషత్వము దయచేయి అని రాయించేవే యోబు గ్రంథంలో. అయ్యా, ఇదే కదయ్యా నీ ముఖ దర్శనములో ఉన్న నిర్దోషత్వం, నీ ముఖ దర్శనములో ఉన్న మహిమ శుద్ధి. ఇందుకొరకే కదా ఈ దిద్దుబాటు మాసములో అయ్యా నా ఎదుట ఉండి నా కొరకు ఉండి నాలో ఇన్ని కార్యములు చేయించు ఉన్న తండ్రి, నేను నీవు బయలుపరుచుకొనొచ్చు ఉన్నది. వరుడా వరుడా, నీ ముఖ దర్శనములో, నీ ముఖ బింబములో, నీ మహిమ ముద్రలో, నీ సర్వారాధన ప్రతిబింబములో మానవాంతరంగము సకల విధములైన దురవస్థలన్నిటినీ కొట్టివేసుకోవలెనని ఆయనను చూచిన అంతయు సరి అవునని మా జనకులతో రాయించిన సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వదానకరుడా, శ్రేష్టదానకరుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మిమ్మలను చూచినప్పుడే కదా నా వ్యాకులములన్నీ కూడా అణిగిపోవునవి. మిమ్మలను చూచినప్పుడే కదా నా వ్యామోహములన్నీ కూడా సమసిపోవునవి. అయ్యా అయ్యా, ఎన్నో భ్రమలు, ఎన్నో భ్రాంతులు, అయ్యో అయ్యో నా కుమారుడా, నా కుమారుడా, లేత వయస్సు నడి వయస్సు లేత ప్రాయమును లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవును. గతించి హృదయములో నుండి వ్యాకులమును తొలగించు. అయ్యా, ఎన్ని వ్యాకులములో, ఎన్ని చికాకులో, ఎన్ని అయినా మమ్ములను బాధించునవో. జనకులు అన్నారు, ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, లేని ఎడల దేహములోని కవియే దిగుచూ నిన్ను బాధపెట్టు, దేహములోని కవియే దిగుచూ నిన్ను బాధపెట్టు. ఇదే కదా వ్యాకులం. ప్రతి వ్యాకులం కూడా ఒక ముల్లే. దేహములోని కవియే దిగుచూ. ఎన్ని వ్యాకులములు, ముళ్ళ వలె, బళ్ళెముల వలె నా అంతరంగమును, నా మానవాత్మను, నా మానవ హృదయమును గుచ్చి 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 అయ్యా మానవత్వమును బాధించుచు ఉన్నవో. అన్నిటి నుండి విడిపించుటకే కదా నీ సర్వారాధన దర్శనము, నీ సర్వారాధన సాన్నిధ్యము, నీ సర్వారాధన ప్రత్యక్షత ఇందు నిమిత్తమే కదా. వరుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆయనను చూచిన అంతయు సరి అవునని మా జనకునితో రాయించిన మాటను ఈ సర్వారాధన జనమున, ఈ దిద్దుబాటు మాసమున, ఈ దిద్దుబాటు మాసమున మా కొరకు ఇన్ని గొప్ప కార్యములు చేయించు, ఇన్ని ఘనమైన ఏర్పాట్లు చేయించు. మా ప్రాణప్రియుడైన నీ రక్తసిక్తమైన నేత్రములలోనికి తొంగి చూచి, నీ రక్తసిక్తమైన అంతరంగములోనికి తొంగి చూచి అయ్యా నీ రక్తవర్ణ రూపములోనికి మారుటకు నన్ను ఈ సర్వారాధనలోనికి తోడుకొని వచ్చిన ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రములు.
కనికరించి కనికరించి అయ్యా అయ్యా అల్పులమే కదా, అందుకోలేని వారమే కదా, అందుకోలేని వారమని ఎరిగి, అల్పులము అయోగ్యులమని ఎరిగి మానకుండా అందించు ఉన్న మహిమనాథుడా అయ్యా, మానకుండా అందిస్తున్నా. ఇదిగో నా కరుణా హస్తము, ఇదిగో నా ముఖబింబము, ఇదిగో నా మహిమ దర్శనము, ఇదిగో నా మహిమాంతరంగము. చూడగలవా? ధ్యానించగలవా? స్వీకరించగలవా? ధరించగలవా? ఏం దాచుకోలేదు, ఏది దాచుకోలేదు. అన్ని నాకే, అన్ని నాకే. అన్ని జీవనములో అది లేదు ఇది లేదు అనక సర్వమును నేను అనుభవించవలని నీవు కోరుచున్నావు, అందుకే ఈ సర్వరాధన మానకుండా అందించు మహిమనాథుడా. ఎలా స్థుతించగల? అయ్యో అయ్యో, సంబంధపడలేనే, సమ్మతిపడలేనే, సమాధానపడలేనే, సాగిలపడలేనే, సాగిలపడలే. ఎందుకంటే చెప్పులు విడవను కాబట్టి. లోకానికి ఎలా నడవాలో, లోకంలో ఎలా నడవాలో నాకు తెలుసు. ఓ యెహోషువ, ఓ యెహోషువ, ఓ యెహోషువ, వాగ్దాన భూమిలో అడుగు పెట్టినా, వాగ్దాన భూమిలో అడుగు పెట్టినా, యోర్దాను దాటినా నీ చెప్పులు విడవనిదే, నీ చెప్పులు విడవనిదే. స్వాధీనపరుచుకోలేదు. జాగ్రత్త, విడువు, విడువనయ్యా. నీ చెప్పులు విడవను. చెప్పులు విడిస్తే, నీ చెప్పులు విడిస్తే లోకానికి తగినట్లుగా నడుచుకో, లోకానికి తగినట్లుగా నడుచుకోకపోతే లోకం స్నేహించదు, లోకం ద్వేషిస్తుంది. అందుకే నీ చెప్పులు అయ్యో, చెప్పులు విడవకుండా సర్వారాధన ప్రియుడిగా మారలేనే. వరుడా వరుడా, ఈరోజే ఇన్ని చేసిన నీ తండ్రి నీవేం అడిగితే ఈయనన్నారు మా తండ్రి. అన్నీ చేసిన నా తండ్రి, ఇన్ని చేసిన నీ తండ్రి, ఇన్నిటిలో నీవే ఎక్కువ, ఇన్నిటిలో నీవే ఎక్కువ, అన్నిటిలో నీవే. అందుకేనయ్యా మానకు అందిస్తూ కాబట్టే మానక రాత్రింబగళ్ళు దివారాత్రులు స్తుతి చేస్తూనే ఉన్నారు. పరలోకంలో ఆ స్తోత్ర సమాజంలో ఉన్న మహామహిమ దూతలే నిత్యము స్తుతి చేస్తూనే ఉన్నారు. మానక రాత్రింబగళ్ళు, రాత్రింబగళ్ళు, రాత్రింబగళ్ళు. ఎందుకంటే మానక అందించండి కదా. ఎంతగా ఇదిగో ఇదిగో నా ముఖ దర్శనం నీ కొరకు, ఇదిగో నా మహిమాంతరంగం నీ కొరకు, అయ్యో నా మహిమ విజయం నీ కొరకే అని అంటూ ఉన్నారు. ఇంకా సంబంధపడలేక, ఇంకా సమ్మతి పడలేక, ఇంకా సమాధాన పడలేక, ఇంకా సాష్టాంగ పడలేక, ఇంకా సాష్టాంగ పడలేకపోతున్నారు. కారణమే చెప్పులు విడవను కాదు. అయ్యో, మానకందిస్తూ ఉన్న తండ్రి, మానకందిస్తూ ఎన్నిటిని విడవాలో అన్నిటిని విడవకుండా దిద్దుబాటులోకి రాలేనే, దిద్దుబాటు వాసంలోకి రాలేనే, దిద్దుబాటు. అయ్యో, యెహోషువకేమి లోటయ్యా, యెహోషువకేమి తక్కువ, ఆత్మపూర్ణుడు కాదా, అయినా చెప్పులు విడవలేదు. వాగ్దాన భూమిలో యెహోషువ వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకోవాలంటే వాగ్దాన భూమికి ఆధారమైందే సర్వారాధన. సర్వారాధన నేర్చుకో, స్వాధీనపరుచుకుంటావు. సర్వారాధన లేకుండా స్వాధీనపరుచుకోలేవు. ఒక్కడు కూడా ముందుకే
నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధం. చెప్పులు పెడు అందాడు చెప్పులు కాదా అయినా అయినా సర్వారాధన ప్రియుడు అయినా నీ ఎదుట అయ్యా అయ్యా సాష్టాంగపడవలనంటే, సాగిలబడి స్తుతించవలనంటే ఆత్మపూర్ణుడే చెప్పులు తీయవలసి మేము ఎన్ని తీయాలి, ఎన్ని వదిలించుకోవాలో, ఎన్ని తొలగించుకోవాలో, ఎన్ని కడిగి వేసుకోవాలి. అందుకే నువ్వు సిద్ధమా? ఎన్నున్నా సరే నీ పాపములు రక్తము వలె ఎర్రనివైన కడగటానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? నప్ప వ్యాజ్యం అంటానికి సిద్ధమా? వివాదం తీర్చుకోవటానికి నువ్వు సిద్ధమా? నాకు ఇంకా రహస్యమైన ప్రేమలు ఉన్నాయి, చీకట్ల మీదే ఇంకా దాపరికాలు ఉన్నాయి నీ దగ్గర. నాకు I don't completely unfold my heart before you. హృదయాన్ని పూర్తిగా నీ దగ్గర తెరవను కాబట్టి నీ అగలార్పు కనపడదు, నీ గోజులాట వినపడదు, నీ ఆహ్వానము కూడా కనపడదు. రండి వివాదం తీర్చుకో. ఎంత ఎరడమైన నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? అయ్యో, ఇవ్వటానికి నీవు సిద్ధమైతే పుచ్చుకోవటానికి నేను సిద్ధం కాదయ్యా. ఇదే కదా భ్రష్టత్వం. కడగటానికి నీవు సిద్ధం, కడిగించుకోవటానికి నేను సిద్ధం. బాగు చేయటానికి నీవు సిద్ధం, బాగుపడటానికి నేను సిద్ధం కాదు. ఇదే కదా అంత్యకాల భ్రష్టత్వం. అయ్యో అయ్యో, నీ సర్వారాధన ఆహ్వానము ఎదుట ఎక్కడున్నావు తండ్రి? ఎక్కడున్నామయ్యా? 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 ఎక్కడున్నాం? అన్ని 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 ఇదిగో అన్ని నీ కొరకే, అన్ని నీ కొరకే. నాకేది వద్దు, అన్ని నీ కొరకే, నేను కూడా నీ కొరకే. వద్దు అయ్యా. మా జనకుని దగ్గర అంగలార్చావు కదయ్యా. శాపము పాపము తెచ్చిన దూతను నమ్ముదురు ఈ నరులు అని అంగలార్చవే మా జనకుని దగ్గర. అయ్యా నిజమయ్యా, వాడినే నమ్ముతాము. శాపము, మరణము, నరకము తెచ్చినటువంటి దూతనే నమ్ముతాం. కానీ అయ్యా, నిన్ను నీవు ఇచ్చివేసుకున్నావే, నిన్ను నమ్మమయ్యా. కనికరించి కనికరించి ఈ సర్వారాధన దినమున, ఈ విదుబాటు మాసం యొక్క తొలి సర్వారాధన దినమున అయ్యా అయ్యా కన్నులెత్తి హృదయములు తెరిచి ఆ ఎదుట నిలిచండి, ఆ ఎదుట నిలిచండి. నేను నీ కొరకే, నా రక్తము నీ కొరకే, నా కనుదృష్టి నీ కొరకే, పొడవబడిన నా అంతరంగము నీ కొరకే, నా మనస్సు నీ కొరకే, నా శుద్ధి నీ కొరకే, నా ఆత్మ నీ కొరకే, నా మహిమ నీ కొరకే అని అన్ని 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 నీ కొరకే, అన్ని నీ కొరకే అని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్ను అంగీకరించగలిగిన మనస్సు, నీ శుద్ధిని స్వీకరించగలిగిన హృదయం అయ్యా, నీ సిద్ధమాటను, నీ సిద్ధ మనస్సును నాయన సన్మానించగలిగిన అంతరంగము నాకు నీ దేని బిడ్డకు దయచేసి సర్వారాధన ప్రీతిగా చేసి నీ దినమంతా ఇవ్వబడాలి. అయ్యా అయ్యా, నా కొరకు నా ఎదుట నిలుచున్నా, నీ వైపు చూచుచు, నీ వైపే చూచుచు 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 వరడా. ఎందుకంటే నేను చూస్తే కొట్టలేక, నేను చూస్తే ఒక క్షణం సాగిల పడుకుంటుండలేవయ్యా, సాగిల అంతరంగా సాగిల పడే ఉంటాయి. నేను చూస్తే అయినా అయినా నిన్నే చూస్తూ, సర్వారాధన ప్రియుడివై నిన్నే చూస్తూ, ఈ సర్వారాధన మహిమ ఎదుట దినమంతా కూడా సాగిలపడి పాడక రాత్రి పగళ్ళు స్తుతి చేస్తారన్నారే, ఆ సమాజంలో మేము కూడా చేరి
ఇదే కదా సర్వారాధన అంటే. మానక, మానని స్తుతి, మానని స్తుతి, మానని స్తుతి, మానక. అబ్రహాం ఇంకనూ సాగిలపడి ఉండగా, ఇంకనూ సాగిలపడి ఉండగా, ఇదే కదా మానని స్థితి. ఇదనమంతా కూడా నీవైపు చూస్తూ మానక సాగిలపడి, మానక సర్వారాధన ప్రియులుగా మేము మారి నీ అంతరంగమునకు కావలసిన ఆనందమును తేగలిగిన మహామహిమ భాగ్యమును నీ ఆత్మకు, నీ ప్రసవ వేదనాత్మకు, నీ పరిగ్రహాత్మకు కావలసిన పరిపూర్ణమైనటువంటి వెలుగు ఆయన పరిపూర్ణమైనటువంటి మహిమను, ఘనతను ఆరోపించగలిగిన భాగ్యం దయచేయు. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము. కూర్చుంటాము.